10 సరే, ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి, యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు. ఈరోజు గృహకుడిగా ఈ సంవత్సరం చివరి దినాలకు మమ్మల్ని చేర్చారు. మీరు ఆశీస్సాకరణ తన కుటుంబంలో చేరి ప్రభా మిమ్మల్ని స్తుతించేటువంటి బాధ్యతను సంఘంగా మాకు అనుగ్రహించారు తండ్రి. ఇప్పుడు దాకా కీర్తన ద్వారా మిమ్మల్ని స్తుతించి మహింపరిచి గణపరుస్తూ వచ్చారు. దేవుని వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడండి, సహాయించండి. కృతజ్ఞతాపూర్వకంగా స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఒకటే సార్ కొద్దిగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి 20 వరకు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి 20 వచ్చిన వరకు మార్చి చదువుకుందాం. నేను ఒక వచనము, మీరొక వచనం. ఇటలీ పటాలమడబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరేలో ఉండెను. రెండవ చదవండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతులను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి మర్నాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. అందులో భూమి యందు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనానో నేను ఎన్నడూ తినలేదని చెప్పగా ఈలాగు ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడెను. ఈ ప్రకారం పేతురు తన కలిగిన దర్శనమేమై ఉండును అని తనలో తనకు ఎటుతోచకుండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుండగా ఆత్మ, ఇదిగో 3 మనుష్యులు నిన్ను వెతుకుతున్నారు. నీవు లేచి పేతురు ఆ మనుషుల వద్దకు దిగివచ్చి, ఇదిగో మీరు వెతుకువాడ నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. చాలు ఇంకా చాలు 20 వచ్చిన 21 వచ్చిన చదువుకున్నాం కదా. ఇక్కడ కొర్నేలి గురించి మనకు వాక్యంలో వ్రాయబడింది. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా అన్యుడైన వ్యక్తి రక్షింపబడిన వాడు ఎవడంటే కొర్నేలి. ఎవరు? కొర్నేలి అన్యుడైన వ్యక్తి, యూదుడైన వాడు కాదు. అతడు అన్యుడు, శతాధిపతి అనేటి మనం మాట చూస్తుంటున్నాం. అందులో రోమాకు సంబంధించిన వ్యక్తి. ఈ వ్యక్తి ప్రభువును తెలుసుకున్నాడు. ఎప్పుడు తెలుసుకున్నాడో తెలియదు, మొత్తాన్ని మాత్రం ప్రభువును తెలుసుకున్నాడు.
ప్రభువును తెలుసుకున్న తర్వాత నుంచి తన జీవితంలో ఒక మార్పును మనం చూస్తూ ఉంటున్నాం. ఏమేంటి? భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని తెలుసుకున్న తర్వాత తన జీవితంలో ఏముంది? భయభక్తులు ఉన్నాయి. ఇంకోటిది, ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేయుచుండువాడు. ఒక అన్యుడైన వ్యక్తి ప్రభువును తెలుసుకున్న తర్వాత, దేవుని ఎరిగిన తర్వాత, రక్షింపబడిన తర్వాత తన జీవితంలో ఏమి చెయ్యాలా, ఏమి చెయ్యకూడదు, ఏమి చేస్తే తనకు ఆశీర్వాదం ఉంటుంది, ఎలాగ నడిస్తే తన జీవితానికి ఆశీర్వాదం కలుగుతుంది అనేది తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఇక్కడ కొర్నేలి మనకు నేర్పుతున్న పాఠము, కొర్నేలి జీవితంలో మరి రక్షణ లేని వ్యక్తి, దేవుని కార్యాలు మరి దేవుని ఎరగనటువంటి వ్యక్తి ప్రభువుని తెలుసుకున్న తర్వాత తన జీవితంలో ఒక గొప్ప మార్పును మనం చూస్తాం. ఎలాంటి మార్పు అంటే, తాను ఇంటి వారందరితో కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఇంటి వారందరితో కూడా ఎలా ఉన్నాడని? దేవుని ఎడల భయభక్తులు. కాబట్టి కుటుంబం అంతా కూడా భయము భక్తి కలిగి దేవుని ఎడల ఉంటే అది ఎంతో సంతోషదాయకమైనది. కుటుంబంలో కొంతమంది రక్షింపబడి కొంతమంది రక్షింపబడకపోతే అది ఎంతో బాధాకరం. కుటుంబంలో అందరూ రక్షింపబడాలి, కుటుంబం అంతా కూడా ప్రభువును తెలుసుకోవాలి, కుటుంబం అంతా కూడా ప్రభువును విశ్వసించాలి. అది ఆ కుటుంబము సంతోషదాయకమైన కుటుంబము అని మనం చూస్తాం. ఇక్కడ అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో చెరసాల నాయకుడు కూడా ప్రభువును అంగీకరించిన తర్వాత కుటుంబంతో ప్రభువును విశ్వసించి బాప్తీసం తీసుకొని మరి కుటుంబంతో అందరితో కూడా సంతోషించిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే కుటుంబ రక్షణ చాలా ప్రాముఖ్యమైనది కదా. మీరే పిల్లలు కొడుకు మీరు రక్షింపబడ్డారా? ఎప్పుడు ఎప్పుడు రక్షింపబడ్డారు? నువ్వు చెప్పు. రక్షణ లేదు కదా, పాపక్షమాపణ లేదు. బాప్తీసం తీసుకున్నావా? తీసుకోలే. నువ్వు బాప్తీసం తీసుకోలేదు, రక్షింపబడలా. కానీ మీకు ప్రభు గురించి మిమ్మల్ని చిన్నప్పుడు చూస్తాను కదా, అక్కడ మద్రాసుకు వచ్చినప్పుడు కూడా చూశాను. నేను చూశాను, మిమ్మల్ని గుర్తుకుంది కానీ చాలా సంవత్సరాలు మర్చిపోయింది. అయితే దేవుణ్ణి తెలుసుకున్నారు కానీ మారు మనసు పాపక్షమాపణ అనేది లేదు కదా. దేవుడు అందరికీ తెలుసు. దేవుడు యేసుప్రభు అంటే చాలా మంచివాడు అండి, దేవుడు అంటే అంత బాగానే ఉంటాడు, మేము కూడా యేసుప్రభు నమ్ముతున్నాము, ఇంట్లో మరి క్రిస్మస్ ట్రీ పెడతాం, అన్నీ చేస్తాము అంటారు. కానీ ఆ యేసు ప్రభు మన హృదయాలలో ఉన్నాడా అనేది ప్రాముఖ్యమైన విషయం. అర్థమైందా? మన హృదయాల్లో ఉన్నాడు. మరి నీ హృదయంలో ఉన్నాడా? హృదయంలో లేడు. ఎందుకు లేడు? ఇన్ని రోజుల నుంచి యవన జీవితంలో ఈ కొర్నేలి అనే వ్యక్తి తాను ప్రభువు నమ్మినాడు. అన్యుడు, దేవుడు అంటే తెలియదు, యేసు ప్రభు అంటే తెలియదు, ఎవరో తెలియదు. మరి ఎలాగనో తాను దేవుని గురించి తెలుసుకున్నాడు. కానీ తెలుసుకున్నాడు కానీ తనలో నిజమైనటువంటి ఆత్మరక్షణ తనలో లేదు. అర్థమైందా? దేవుని తెలుసుకోవడం అనేది వేరు, ప్రభువుకు హృదయంలో చోటు ఇవ్వడం అనేది వేరు. దేవుని తెలుసుకోవడం అందరూ తెలుసుకుంటాం, కానీ ఆ ప్రభు, మనం తెలుసుకున్న ప్రభు మన జీవితాల్లో ఉన్నాడా అనేది ప్రాముఖ్యమైన విషయం. చూడండి, కొర్నేలి దేవుని తెలుసుకున్నాడు, ఒక అన్యుడైన వాడు, కానీ హృదయంలో ఏమి లేదు? రక్షణ గురించిన, మారు మనసు గురించిన, పాప క్షమాపణ గురించినటువంటి జీవితం తన జీవితంలో లేదు. అందుకే మరి అవి లేకోకుండానే మంచి కార్యాలు, ధర్మకార్యాలు, మంచి కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవుడు గెలిపించాడు, రే ఎన్ని ఉన్నాయి కానీ, ధర్మకార్యాలు మంచి కార్యాలు ఎన్నో ఉన్నాయి కానీ నీ హృదయంలో రక్షణ అనేది లేదు. కాబట్టి నువ్వు సీమోను పేతురు పిలిపించని దేవదూత ద్వారా మాట్లాడితే సీమోను పేతురు పిలిపించి తన ఇంటి వారందరితో కూర్చొని ఉంటే పేతురు వచ్చి దేవుడి వాక్యం బోధించిన తర్వాత వారి హృదయాల్లో రక్షణ కలిగి, వారు మారుమనసు కలిగి పాప క్షమాపణ కలగడం మనం చూస్తాం. మనము ప్రభువుని గురించి తెలుసుకొని మరి దేవుడు మరి ఆ కుటుంబం ద్వారా మనం కూడా క్రైస్తవ కుటుంబంలో జన్మించినంత మాత్రాన రక్షణ మారు మనసు లేకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. అర్థమైందా? ఎంత చదువు, ఎంత దేశానికి పో, ఏమైనా కానీ మొట్టమొదటి ఇక్కడికి రావాల్సిందే. ఎక్కడికి? రక్షణ మారు మనసు అనేటువంటి స్థితిలోకి రావాలి. ఇక్కడికి రాకపోతే మనం ఎంత స్థాయిలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, చూడండి
ఈ కొర్నేలి శతాధిపతి అంటే అర్థం ఏంటి? శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధికారి. శత అంటే 100 మంది, 100 మంది సైనికులకు తన కింద ఉంటాడు. ఇంత అధికారి అయినా దేవుణ్ణి తెలుసుకున్నా, ఊరికే తెలుసుకోవడమే కానీ తన హృదయంలో దేవుడు లేడు. అంటే దేవుని గురించినటువంటి మారుమనసు సంబంధమైన క్రియలు లేవు. తను మరి పొందవలసినటువంటి ఆ కొత్త నిబంధన ద్వారా పొందవలసినటువంటి పాప క్షమాపణ తను పొందలేదు. అయితే అన్నీ తెలుసుకో ఉన్నాడు కానీ పాప క్షమాపణ అనేది పొందలేదు. కాబట్టి దేవుడు తనకు మరి దేవదూత ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటంటే, కలలో నువ్వు వెళ్ళి సీమోను పేతురుని పిలిపించుకో, ఏ మాటల వలన నీలో ఉన్న నీ కుటుంబస్తులు రక్షణ పొందుతారు ఆ మాటలు నీకు చెప్పబడతాయి, అప్పుడు నీవు ప్రభువుని విశ్వసిస్తావు అని చెప్పాడు. కాబట్టి జీవితంలో అన్నీ ఉంటాయి కానీ రక్షణ అనేది లేదు. ఒక భక్తుడు అన్నాడు, నాకు ధనధాన్యాలున్నా, బంగారాలున్నా, అన్నీ ఉన్నా, ఇండ్లు వాకిలు ఉన్నా, కానీ యేసు లేకపోతే అంతా సున్నా కదా. యేసే లేకపోతే, మరి ఏమి లేకపోయినా కూడా యేసు ఉంటే అంతా ఉన్నట్టే. అర్థమైందా? ఇప్పుడు సున్నా ఉందనుకోండి, సున్నాకు విలువ ఉందా? చెప్పాలా? సిల్వాకు విలువ ఉందా? ఎప్పుడు విలువ వస్తుంది? ఒకటి యాడ్ ఎక్కడ చేయాలా? యాడ్ ముందు చేస్తేనే విలువ వస్తుంది. సున్నాకు ఇటు సైడు కుడి చేతి వైపు ఎన్నిసార్లు యాడ్ చేసినా కూడా విలువ రాదు. అర్థమైందా? ఎప్పుడైతే ఆ సున్నాకి ముందు 1 యాడ్ చేస్తే 10 అవుతుంది. అర్థం? ఇంక ఎన్ని సున్నాలనే పెట్టుకో, ఈ 1 అనేది ఉంటే దానికి అంత విలువ అనేది ఉంటుంది. ఎన్నో సున్నాలు పెట్టి ఈ 1 పోయి ఎడక్కునిందనుకో, ఆ సున్నాలన్నీ కూడా ఉత్త సున్నాలే. అర్థమైందా మీకు ఇప్పుడు? కాబట్టి జీవితంలో చదువు, ధనము, మరి ఇల్లు అన్నీ ఉన్నాయి కానీ యేసు ప్రభువు లేకపోతే జీవితం అంతా కూడా సున్నా. అది తెలుసుకొని దేవదూత ఇన్ని చేస్తున్నాడు కదా, ఈ వ్యక్తి కుటుంబంలో రక్షణ లేదు అని చెప్పి నువ్వు వెళ్ళి పేతుని పిలుచుకోరా, అతడు నీకు దేవుడి మాటలు చెప్తాడు, ఆ మాటలు విన్నప్పుడు నీ హృదయంలో పాపక్షమాపణ కలుగుతుంది, నీ జీవితం మార్చబడడానికి అవకాశం ఉంటుందని చెప్పినప్పుడు వెంటనే పిలిపిస్తాడు. దేవుని మాటలు చెబితే మరి ఆ వ్యక్తి ఆ మాటల ద్వారా, యేసు ప్రభు యొక్క మాటల ద్వారా జీవితాలు మార్చుకున్నాడు. నేనేం మంచివాడిని కదా, అన్నీ చేస్తున్నా కదా, నాకెప్పుడు ఎందుకు రక్షణ, నాకెందుకు ఇప్పుడు పాపక్షమాపణ, నాకు ఈ యొక్క మంచితనము, ఈ ధర్మకార్యాలు చేస్తే సరిపోతుంది కదా అనుకోవడంలే. ధర్మకార్యాలు చేసినంత మాత్రం కాదు కానీ ప్రాముఖ్యంగా ఉండవలసింది ఏంది? పాప క్షమాపణ, మారు మనస్సు. ప్రతి వ్యక్తికి, నీకు, నాకు, వృద్ధులకి, ముసలికి, పిల్లలకి, పెద్దలకి అందరూ కూడా ఉండవలసింది ఏంటంటే పాప క్షమాపణ. అందరి కొరకు యేసుక్రీస్తు వారి మరణము పొందినాడు. కాబట్టి పాప క్షమాపణ తరువాత, అర్థమైందా? పాప క్షమాపణ తరువాత మనం చేసే ధర్మకార్యాలు, మనం చేసే మంచి పనులు, మనం చేసే పుణ్యకార్యాలు అవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. పాప క్షమాపణ లేకోకుండా, మనసు మార్చబడుకోకుండా, జీవితం మారుకోకుండా, యేసు ప్రభువు వారి హృదయంలోకి రాకోకుండా మనం ఏదో మంచి కార్యాలు చేసినంత మాత్రాన కొర్నేలిలాగా ఎంత మాత్రమో అవి లెక్కలోకి రావు. అర్థమైందా మీకు ఇప్పుడు? కాబట్టి ఇంకా ఇక్కడ కూర్చున్న మీరు ప్రభువుకు మీ హృదయం చోటివారు. చూడండి, ఇన్ని దినాలు అయిపోయింది, మందిరానికి వస్తున్నారు, పోతున్నారు. ఏ దినాన్ని సరే ప్రభువా నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రాని అడగలిగామా? ఆ మాట మనం ఎప్పుడైనా చెప్పామా? వస్తున్నా పోతున్నాం, జీవితం మారడం లేదు. ఇప్పుడు రేపటితో ఏమవుతుంది? ఈ సంవత్సరానికి చివరి రోజు. మరి 365 అంటే 364 రోజులు నువ్వు ప్రభువు నీకు సమయం ఇచ్చాడు. 364 రోజుల తర్వాత కూడా నువ్వు ప్రభువును తెలుసుకోకుండా, నీ హృదయంలోకి ప్రభువును ఆహ్వానించుకోకుండా, పాప క్షమాపణ, నీ పాపాలు ఒప్పుకోకుండా ఇంకా నువ్వు అలాగే ఉన్నావంటే ప్రభువు ఏమనుకుంటాడు? అరే, ఇన్ని రోజుల నుంచి నా దగ్గరకు వస్తున్నారు కానీ జీవితంలో నన్ను ఆహ్వానించలేదు, ఇన్ని దినాలు నా దగ్గరకు వస్తున్నారు కానీ నేను వారి హృదయంలో లేను. మన హృదయంలో దేవుడు తప్ప ఇంకేమేమో ఉంటాయి కదండి. దేవుడు తప్ప ఎన్నెన్నో ఎవరెవరో ఎల్లెలో ఎంతో మంది ఉంటారు కానీ అసలైన వ్యక్తి దేవుడు మన హృదయంలో ఉండడు. మరి మన హృదయంలో ఉన్న మిగతా వ్యక్తులు కానీ, లోకం కానీ, డబ్బు కానీ, ఇంకా ఏదైనా సరే, వీటి వలన మానవుడికి పాపక్షమాపణ కలగదు, వీటి వలన మానవుడి జీవితం మార్చబడదు.
మొట్టమొదటగా ఆ యేసు ప్రభుని అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలంటే మన పాపాల కొరకు యేసు ప్రభు చనిపోయినాడు, మన అపరాధాల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. కాబట్టి ఆయన ఎందుకు చనిపోయినాడు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నిత్య నరకము మానవునికి ఉంది. యవనస్తులకైనా, వృద్ధులకైనా, పెద్దలకైనా, ఎవరికైనా సరే ఏముంది? పాపం వల్ల వచ్చే జీతము మరణం. దానిని తప్పించడానికి దేవుడే దిగి రావాల్సి వచ్చింది. చూడండి, దాన్ని తప్పించడానికి దేవుడే దిగి రావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. వచ్చాడు, ఆయన మనుషుల కొరకు ప్రారంభించాడు. ఇప్పుడు నమ్మమంటున్నాడు, ఇప్పుడు హృదయంలో తనకు చోటు ఇవ్వమంటున్నాడు, హృదయంలో చేర్చుకోమంటున్నాడు. మనం ఇప్పుడు కాదులే, మళ్ళీ చూద్దాంలే, ఇప్పుడు కాదులే, నా చదువు అయిపోయిన తర్వాత, లేకపోతే నా కెరీర్ అయిపోయిన తర్వాత, లేకపోతే ఇప్పుడు కాదులే, నా అంతా సమస్తము సమకూర్చుకున్న తర్వాత, ఇప్పుడు కాదులే అనేటువంటి మనము దినాలను చాటేస్తున్నాం. కానీ దినాలు జరిగిపోతున్నాయి, కానీ నీ హృదయంలో రక్షణ పొందకయే ఉండాలి. కాబట్టి ఈ రక్షణ పొందకపోతే ఎంత గొప్ప అధికారము, ఎంత గొప్ప చదువు, ఎంత గొప్ప జ్ఞానము, ఎంత గొప్ప మరి అందము, ఎంత గొప్ప ఆస్తులు, ఎంత గొప్ప విలువ అన్నీ ఉన్నా కూడా అన్నీ కూడా సున్నా. కాబట్టి ఈరోజు మీరు ఏం చేయాలి చెప్పండి? ఇంకా ఎవరు రక్షణ పొందలేదో వారు ఏం చేయాలి? మీరు రక్షింపబడాలా? ప్రభువుకు మీ హృదయంలో చోటు ఇవ్వాలి. అర్థమైందా? నీ జీవితంలో ఏమి ఇవ్వాలా? చోటు ఇవ్వకపోతే ఇన్ని మంచిగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నావు, ప్రేమించని చేస్తున్నావు, కానీ యేసయ్యకి నీ హృదయంలో చోట్లేదే. నీకు కూడా అర్థమైందా? మమ్మల్ని అందరినీ ప్రేమించి ఏం చేశారు? ఇంటికి తీసుకొచ్చారు. అసలైన వ్యక్తి మీ హృదయంలో లేకపోతే, మాలో ఉన్న వ్యక్తి నీ హృదయంలో లేకపోతే, మీ అమ్మ మీ నాయన హృదయంలో ఉన్నాడు, మరి మీ హృదయంలో చెప్పాలి. మీ హృదయంలో ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు కాదంటారా? ఆయన ఆహ్వానించడానికి ఎప్పుడో సమయం ఉండకూడదు, ఇప్పుడే సమయం, ఈ దినమే సమయం. ఎందుకంటే రేపటితో ఈ సంవత్సరమే గతించిపోతుంది. సంవత్సరం గతించక మునిపే మన హృదయంలో ప్రభువుకు చోటు ఇవ్వాలి. దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయడు. నాలోకి రా, నేను నీలోకి వస్తాను బలవంతం చేయడు. బలవంతాన మన హృదయంలో దూరేది ఎవరు? సైతాన్, దయ్యం. కాబట్టి దేవుడు ఎప్పటికీ మన యొక్క మన ఆజ్ఞ కొరకు అంటే మనము ఇచ్చే అనుమతి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. నా హృదయంలోకి రా ప్రభువా అంటేనే ఆయన మన హృదయంలోకి ఆయన వచ్చి మన జీవితాన్ని మార్చి ఇది వరకు ఉన్నదానికంటే అత్యధికంగా ఆయన తన ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. కొన్నేళ్ళ జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ వారి జీవితంలో ఏం లేదు. ప్రాముఖ్యమైనది రక్షణ, పాపక్షమాపణ లేదు. అందుకే నువ్వు పోయి పేదలు పిలిపించుకో, అతను నీకు అన్ని విషయాలు చెప్తాడంటే కుటుంబంతో సహా అందరితో సహా తీసుకొచ్చి ఆడు కూర్చోబెట్టి వెంటనే పేతురు వచ్చినాడు. దేవుడు వాక్యం చెప్పేలాగల వారి హృదయాల్లో కూర్చోబడినాయి. తర్వాత పరిశుద్ధాత్మ నింపబడ్డారు, పాపక్షమాపణ పొందినారు, బాప్తిస్మం కూడా తీసుకున్నారు. అర్థమైందా? రెండోదిగా ఇప్పుడు ఏం చేయాలంటే కొర్నేలి చేసినటువంటి కార్యాలు మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు కొర్నేలి 2వ వచనంలో, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి వాడై ఉండి. ఎట్టున్నాడంటే దేవునిలా భయము భక్తి కలిగిన వాడు. దేవుడు అంటే భయం ఉండాలి కదండి. దేవుడు అంటే ఈ దినాల్లో యవనస్తులు కానీ పెద్దలకు కానీ భయమే లేదు. పిల్లలకైతే తల్లిదండ్రుల మీద అట్లా భయం ఉండదో అట్లాగా దేవుడు అంటేనే ఆ భయము లేకోకుండా జీవించేవారు ఉన్నారు. భయం, అరే ఆయన దేవుడు. ఒకవేళ ఆయన దేవుడు అని మనం గ్రహించి ఆయనకు సంబంధించిన వాటన్నిటి విషయంలో భయము కలిగిన వారంగా ప్రవర్తించాలా. బైబిల్ గ్రంథంలో ఉంది, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చేసుకో అంటే అర్థం ఏంటి? భయంగా జాగ్రత్తగా ఉండు. అర్థమైందా? తర్వాత నువ్వు లోకంలో జీవిస్తున్నప్పుడు నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండు అంటే అర్థం ఏమిటి? భయము కలిగి జీవించు, దేవుడు అనేవాడు ఉన్నాడు. కాబట్టి తన ఇంటి వారందరితో కూడా భయము, దేవుడంటే భయము, దేవుడి కార్యాలంటే భయము, ఆయన నామం అంటే భయము. అలాగా భయపడి, మరి భయపడినప్పుడు ఏం చేస్తామంటే దేవుని విరోధమైన కార్యములను మనం చేయకోకుండా బహు జాగ్రత్తగా మన జీవితాన్ని గడుపుతూ ఉంటాం. భయపడినప్పుడు మరి తప్పులు చేయకోకుండా ప్రభుకు ఇష్టకరమైన వ్యక్తులంగా మనం జీవిస్తాం. భయపడినప్పుడు దేవుని సందులో భయము కలిగి ప్రవర్తిస్తాం. దేవుడు ఉన్నాడు, ఆయన ప్రతిఫలం ఇస్తాడంటే భయము కలిగి మన జీవితాల్లో ప్రవర్తిస్తాం. మనం ఎక్కడున్నా సరే, ఏ సందర్భంలో ఉన్నా సరే భయము కలిగి మనం ప్రవర్తిస్తాం. కాబట్టి ఆ భయము మన హృదయాల్లో ఉండాలి కదండి. మా అమ్మమ్మ చెప్పేది, ఒరే భయం మనిషిని బతికిస్తారా అంట. భయం ఏం చేస్తుంది? మనిషిని బతికిస్తారంట.
అంటే కొంతమంది నాకేం భయం అంటారు, ఆ భయం చంపుతారు. నాకు ధైర్యం అనే మాటలే ఏం చేస్తాయి, చంపుతాయి. కానీ మనిషిని భయం ఏం చేస్తుంది, బ్రతికిస్తుంది. అది దేవుని ఎడల భయము బ్రతికిస్తుంది. దేవుని ఎదుట ఉన్నటువంటి భయం మనల్ని ఏం చేస్తుంది, బ్రతికిస్తుంది. ఆ భయమునకు మనం భయపడాలా. కాబట్టి గుర్తించుకోవాల్సింది ఏంటంటే, కొర్నేలి అంత వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఆ వ్యక్తి శతాధిపతి కాబట్టి, సైనికుడు కాబట్టి, రోమా ప్రభుత్వ అధికారి కాబట్టి ఏం చేసేవాడు, అనేకమైన వారు అప్పట్లో సైనికులైన వారు అమాయక ప్రజలను బాధించేవారు, వారు కొట్టేవారు, అన్యాయంగా చెరసాల వేసి ఎదురు తిరిగితే చంపేవారు, ఇలాంటివి ఉన్నాయి. అర్థమైందా? ఇలాంటివి ఉంటా ఉంటే ఇవన్నీ కూడా ఆగడాలు, అంటే వారి యొక్క పాప సంబంధానికి మితి లేకుండా పోయేటువంటి స్థితి అప్పుడు రోమా ప్రభుత్వంలో ఉండేది. రోమా చెరసాల కావచ్చు, రోమా యొక్క ఆ శిక్ష కావచ్చు, చాలా భయంకరంగా ఉండేది. అంటే దేవుడికి భయపడుకోకుండా మానవుల్ని భయంకరంగా చిత్రహింసలు చేసేవారుగా చూస్తూ ఉంటున్నాం. అయితే కొర్నేలి ఇంత గొప్ప గౌరవం ఉండి శతాధిపతిగా ఉన్న వ్యక్తి దేవుని ఎడల భయం, తనే కాదు తన ఇంటి వారందరూ కూడా భయం, తన ఇంటి వారే కాదు తన దగ్గర ఉంటున్న సైనికులు కూడా. అక్కడ మాట ఉంది, ఏముందంటే భక్తి పరుడగు ఒక సైనికుని, 7వ వచనంలో చివరి లైన్లో భక్తి పరుడగు సైనికుడు, తన ఇంటి వారు ఎంత కనిపెట్టుకునే సైనికుల్లో భక్తి పరుడగు సైనికుడు, అంటే సైనికులు కూడా భక్తి కలిగిన ఆ ఇంటి కుటుంబంలో ఉన్నారు అనేది మనం చూస్తాం. భక్తి భయము చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఉదయం లేస్తానే మనం ఏం చేయాలా, ప్రార్థన చేసుకోవాలా, బైబిల్ చదవాలా. చదివినారు ఇద్దరు, మీరిద్దరు నువ్వు చదివినావా? ఏం చదివినా ఈరోజు? చెప్పు. 17 Proverbs 17 చదివినావా? నువ్వు ఏం చదివినావు? యెషయా 9 చదివినావా? ప్రతిరోజు లేవంగానే ఏం చేయాలి మనం, బైబిల్ చదువు. అది భక్తికి ఒక సూచన. చదువుకోవాలా, ప్రార్థన కూడా చేసుకోవాలా, భక్తి కలిగి పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించాలి. అంత మాత్రమే కాదు, కొన్నేళ్ళు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యం ఏంటంటే, చూడండి 2వ వచనంలో, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తులు కలిగినవాడు ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండు వాడు. ప్రజలకు బహు ధర్మము చేయుచు. బహుధర్మము, ధర్మం అంటే ఎవరు చేస్తాము? పేదవాళ్ళకి మనము ధర్మము చేస్తాం. బాగలేని ఎవరికైనా అనారోగ్యం వారికి ధర్మం చేస్తాం. అంటే దేవుని ప్రజలకు ఇచ్చేది మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని ప్రజలకే కాదు, ఇక్కడ దేవుని ప్రజలకే కాదు, దేవునికి కూడా మనము ఇచ్చేది నేర్చుకోవాలా. దేవుని ప్రజలకు మనం ఇస్తాము, మా ధర్మం చేయడం. కొంతమంది ఎలాగిస్తారంటే, ఏదైనా పేరు సంపాదించుకోవడానికి ధర్మం చేసేవారుగా మనం చూస్తూ ఉంటున్నాం. ధర్మం అంటే ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చేవాడు కనబడేటట్టు ఇస్తూ ఉంటాడు, ధర్మం చేసేటప్పుడు. రూపాయి ఇచ్చేవాడు ఊరికి అట్లా వేస్తూ ఉంటాడు. ధర్మం అనేది మనం చూస్తూ ఉంటే కష్టాల్లో ఉన్న వారికి, బాధలు ఉన్న వారికి మనకు తగ్గ సహాయము వారికి చెయ్యాలా. మరి కొర్నేలి పని చేస్తున్నాడు, కేవలము ప్రజలకేనా? అక్కడ మాట చెప్తుంటే దేవునికి కూడా ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, దేవునికి కూడా ఇచ్చే వ్యక్తిగా ఉంటున్నాడు. యేసుప్రభువు అన్నాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అన్నాడా లేదా? చూడండి, అపోస్తల కార్యము 20వ అధ్యాయం 35వ వచనం చదవండి ఎవరైనా. 20:35 એ પ્રકારે પરિશ્રમ કરી દુર્બળ માનવକୁ ସାହାଯ୍ୟ କରିବା ପୁଣି ଗ୍ରହଣ କରିବା ଅପେକ୍ଷା ଦାନ କରିବା ଅଧିକ శ్రేయస్కర. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని అన్ని విషయంలో మీకు మాదిరి చెప్తుని. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. మనము దేవునికి ఇచ్చేది, దైవబిడ్డలకి ఇచ్చేది ఎప్పటి కూడా మనము మరి పోగొట్టుకో. ప్రభు అన్నాడు, నా పేరట ఉన్నటువంటి వ్యక్తులకి ఒక గిన్నెడు చల్లనీళ్ళు తాగించిన, ఒక గ్లాసుడు చల్లనీళ్ళు తాగించిన దాని ప్రతిఫలము పోగొట్టు. అంటే గ్లాసుడు చల్లనీళ్ళు అంటే అర్థం ఏంటి? చల్లనీళ్ళు లేకోకుండా ఏ ఇల్లు కూడా ఉండదు, ఉంటుందండి. అర్థమైందా మీకు? నీళ్లు లేని ఇల్లు ఏ ఇల్లు కూడా ఉండదు. ఒకవేళ ధనధాన్యాలు లేదా పెద్ద పెద్ద అదేది బిర్యానీలు కానీ లేదా పెద్ద పెద్ద మంచిగా డబ్బుతో కూడుకున్నవని ఒకవేళ లేకపోవచ్చేమో కానీ
నీరు లేని ఏ ఇల్లు కూడా ఉండదు. మన దగ్గర లేనప్పుడు నీరు, మనము ఒక గ్లాసు వాటర్ నీరు ఇచ్చాకో అది హృదయపూర్వకం ఇచ్చినప్పుడు అది ఏం చేశాడంట దేవుడు, దాని ప్రతిఫలాన్ని పోడు. కొర్నేలి ధర్మము చేసేటటువంటి వ్యక్తి, ప్రజలకే కాదు దేవునికి కూడా ఇచ్చేటి వ్యక్తి. ఈ దినాల్లో ఎంత దరిద్రం దొరికినారంటే ప్రజలు ధర్మము చేయరు, దేవునికి ఇవ్వరు, దేవునికి కూడా ఇవ్వడానికి కష్టమైపోతాట. మా దగ్గర ఉన్నాడు సంఘ పెద్ద, ఏం చేయాలి చెప్పు, గవర్నమెంట్ జాబ్ 90,000 వస్తుంది, 90,000, వాళ్ళ భార్యకి 20,000 వస్తుంది, ఆమెగా వేరే దాంట్లో పనిచేస్తారు. దశంభాగం వేరే సామె అంటే 5,000 వస్తుంది. 90,000 కంటే ఎంత వేయాలి చెప్పండి, సుమారు 9,500 వేయాలి కదా, అర్థమైందా? ఆమెకి 20,000, సరే 10,000 వేయాలి, 5,000 ఎన్నిసార్లు చెప్పినా మరి ఆ దరిద్రత పోవడంలా. తాను దేవునికి ఇస్తున్నాడు, ఇచ్చే దాంట్లో ఏమైపోయింది, దరిద్రత. కొడుకు మాట్లాడు, కొడుకు దొంగ, వాడు అక్కడక్కడ పోయి దొంగతనం చేస్తాడు, అర్థమైందా? వాడు పచ్చు తాగుబోతుడు. ఇంకోటి మాట్లాడాడు. కుటుంబం అంతా కూడా ఎట్లుంటుందంటే, ఎక్కడైతే దేవునికి ఇవ్వకోకుండా మనము ఆ దేవుని బిడ్డలకు ఇవ్వకోకుండా ఎక్కడైతే దాచిపెడతాం అంతా కూడా అదేంది లోకపాలు, డాక్టర్ పాలు అవుతూ ఉంటుంది. దేవునికి ఈయన ఆయన అంటే ఇవ్వలే, వాడు పోయి దొంగతనం చేసి వచ్చాడు, పక్కకు పోయి ఆ గ్రామస్తులు పట్టుకుని ఏం చేశాడంటే మా దగ్గర నగలు తీసుకున్నారని ₹1,00,000 అయినారు. మర్యాదకి 10,000 ఇచ్చిండు, సరిపోయింది కదా, అర్థమైందా? ఎంతమంది ఇప్పుడు చెప్పండి, లక్షలు నిజంగా జరిగింది, ఊరికే చెప్పడం లేదు నేను, మా దగ్గర జరిగిందే చెప్తున్నా. ₹1,00,000 ఎట్లా వచ్చింది, ఎట్లా చేశాడు? అరే దేవుడు, నేను చెప్తున్నా, ఎంతమంది చెప్పినా కూడా అంటే ఆ స్వభావము, ఇవ్వలేని స్వభావము. మరి ఆ ఇంకో మాట చెప్పాలంటే దీనికి ఏమిటంటే పిసినారితన స్వభావము, దౌర్భాగ్య స్థితి, ధారాళత అనేది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఎవరికి ఇస్తున్నాం, దేవునికేగా, ఎవరికో ఇవ్వడం లేదు కదా, దేవునికే ఇస్తున్నాం. ఆ దేవునికి ఇచ్చేది కూడా ఖరాఖురా అని అనుకుంటే మన జీవితం ఎంతో నష్టపడతాం. అందుకే కొర్నేలు ఏం చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తూ ఉంటున్నాడు. మిగిలించుకోవచ్చు కదా, కొన్నేళ్ళకు కూడా కుటుంబం ఉంది, మిగిలించుకోవచ్చు కదా, లాక్కునేదే కానీ కొన్నేళ్ళ జీవితంలో ఇచ్చేదే ఉండదు. ఎందుకంటే సైనికుడు కదా, శతాధిపతి, అందరూ లాగేదే. ఎవరైనా సరే అందరూ లంచాలు ఇచ్చిపోతూ ఉంటారు. అయ్యా మాకు ఇట్లా పని చేసి పెట్టు, సైనికులు పంపించు కొద్దిగా మాకు, అంటే సైనికులు అంటే అర్థం ఏంటి, పోలీసు వాళ్ళు, అర్థమైందా, పోలీసు వాళ్ళు. కాబట్టి పోలీసు వాళ్ళకి కూర్చుంటే ఏమొస్తాయి చెప్పండి, కూర్చుంటే పోస్టుని బట్టి ఏం చేస్తే లక్షలు వస్తుంటాయి. ఏదైనా పని జరగాలంటే లక్షలు బ్యాంకులలో లేకపోతే ఎక్కడొక్కడో ఇవ్వడమో ఏదో ఒకటి జరుగుతుంటాయి, ఎంత లక్షలు వస్తాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవునికి ఇవ్వడం అనేది కొన్ని నేర్చుకున్నాడు. మన కుటుంబంలో మనము నేర్చుకోవలసినటువంటి గొప్ప కారణం. అందుకే నా పిల్లలకైనా సరే నేను నేర్పించేదంటే, వారికి మరి చిన్న అది హుండీ ఉంటుంది కదా, చిన్న పిల్లలు వేసుకుంటారు కదా హుండీ, ఆ హుండీ తీసుకొచ్చి డేట్ రాసి వాళ్ళకి పెడతాం. ఎవరైనా సరే మేము మా దగ్గరికి దయబడలేదు, ఎవరైనా విశ్వాసం వస్తూ ఉంటారు, పిల్లలకు పోయేటప్పుడు 100, 200 ఇచ్చిపోతారు కదా. పిల్లలైతే మీకు ఒక 500, 1000 రూపాయలు ఇచ్చినారనుకో, ఎవరైనా మీ బంధువులు వచ్చి మీరేం చేస్తారు, ఇద్దరు మమ్మీకి, నువ్వు మమ్మీకి నువ్వు మీ మమ్మీకి వాడుకుంటావు కదా, అంటే వయసు బట్టి వాడుకుంటావు. మాకు అట్లా పాపకి మా బాబుకి వాళ్ళు రూపాయి అయినా సరే, నీకు రూపాయి ఇచ్చిన ఆ హుండీలో వెయ్యకపోతే వాళ్ళు అయిపోయినట్టే, ఖచ్చితంగా వేసి తీరాలి, కొనుక్కోవడానికి వీలు లేదు. ఇంకంతే, దానికి ఒక రూల్. ఎవరిచ్చినా సరే అలాగ వాళ్ళు దాచిపెట్టి ఏదైనా సరే మందిని కట్టబడుతుందనుకో, ఎవరైనా బాగలేరనుకో, ఆ ధనాన్ని వారికి ఇవ్వడం. అర్థమైందా మీకు? వారికి వచ్చింది వాడుకుంటే ఎవడేమంటాడు చెప్పండి? మనకు వచ్చింది పిల్లలకి ఇస్తారు, వాడుకుంటే 100, 200, 500 ఇస్తారు, ఎవరు వాడుకుంటారు? కానీ చిన్నప్పటి నుంచి వారికి నేర్పించడం, మనం ఏం చేయాలి, ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. తీసుకోవడం ప్రాముఖ్యం కాదు, ఇవ్వడం, ఇచ్చేటువంటి ఆ స్థాయిలోకి రావాలి. అందుకే కొర్నేలి ఎలాంటి వాడంటే ధర్మ కార్యాలు చేసేటువంటి వ్యక్తి. అతను పుచ్చుకోవడమే అతని జీవితం అంతా, జీతం అంతా ఏంది, పుచ్చుకోవడమే, ఇచ్చేదే ఉండదు. కానీ అతను ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుని తెలుసుకున్న తర్వాత, దేవుని తెలుసుకోకముందు ఎట్టుండేదో మనకు తెలియదు, ప్రభువుని తెలుసుకున్న తర్వాత ధర్మకార్యాలు చేయడం. మనం ఎప్పుడైతే దేవునికి మనం ఇస్తామో, వాడు గుర్తుపెట్టుకుందాం, ఏ రోజైనా సరే ఆ ప్రతిఫలాన్ని మనం పోగొట్టుకోము. దేవుడు అందుకే అన్నాడు, ఉత్సాహం ఇచ్చేవాడిని ఆయన ఆశీర్వదిస్తాడు,
అది చిన్నదైనా పెద్దదైనా. దైవ గ్రంథంలో ఒక వ్యక్తి ఉంది, స్త్రీ, ఆమె పేరు షూనేమీరాలు. అంటే ఒక ఆ ఊరు సంబంధించి పేరు రాయలేదు, షూనేమీరాలు. ఆమె మరి ఆ వివాహమైంది, తన భర్త ముసలివాడు, ఇంకా ఆమెకు పిల్లలు కాల. ఎలీషా అనేటువంటి వ్యక్తి ఏం చేశా అంటే ఆ దారిని వస్తూ ఉంటే ఆమె చూసింది ఒక ధనవంతురాలే, మంచిగా ఉన్నటువంటి వ్యక్తి. కానీ కొంతమంది ధనవంతులకి ఎట్లుంటుందంటే ఇచ్చే బుద్ధే ఉండదు. కానీ ఆమెకి ఇచ్చే వ్యక్తి ఏమంటాడే, వచ్చి అదే బలవంతంగా చేసాయా, రాయా నా దగ్గరికి రా, నా కుటుంబంలోకి రాని, భోజనం పెట్టి వచ్చినప్పుడల్లా ఆ ఇంటికి సత్రంలాగా ఆ ఇంట్లో ఆయన నుంచి వారు కూడా బయట వండుకునేటువంటి వ్యక్తులుగా మనం చూస్తాం. ఒకరోజు అన్న వచ్చి వండుకున్నది, ఎప్పుడు వస్తున్నాడు కదా మన దైవజనుడు, పైన ఇంటి పైన ఒక గోడగా ఇల్లు కట్టిద్దాడు, కట్టించింది. అంటే దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యతలు మనం చూస్తూ ఉంటున్నాం. కట్టించేసింది, అయిపోయింది. మరి ఎలీషా అన్నాడు, ఇంత భక్తి చూపిస్తున్నావే నా మధ్య మేము వచ్చినప్పుడు నీకు ఏం కావాలో చెప్పు, నేను పోయి రాజుతో మాట్లాడాలనా నీ కుటుంబం కొరకు, ఏమైనా సహాయం కొరకు అంటే. అప్పుడు గెహాజీ అంటాడాయా, నువ్వు రాజుతో మాట్లాడినా కాదు, ముందు ఆమెకు కావాల్సింది పిల్లలు. అర్థమైందా? పిల్లలు కావాలా. ఇప్పుడు పిల్లలు కావాలంటే అప్పుడు ఆయన అంటాడు, వచ్చేటికల్లా నీ కొడుకు పుడతాడు పో అన్నాడు. అన్నట్టుగానే కొడుకు పుట్టాడు. అర్థమైందా? కొడుకు పుట్టాడు. అంటే ఒక వ్యక్తికి, ఒక దైవ బిడ్డకు చేస్తున్నటువంటి సేవలో ఆమె ఏమి నష్టం పొందింది చెప్పండి? అన్నం పెడితే నష్టం పొందినానని, లేకపోతే ధనం ఇస్తే నష్టం పొందినానని, లేకపోతే అతనికి ఇంట్లో రూమ్లో స్థలం ఇచ్చి నేను బయట పడుకుంటే నష్టం పొందినా అనుకుంటుందా? పొందలే, అని అనుకోలే. సరే, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత కుమారుడు చచ్చిపోయాడు. బాగా వినండి, ఆమె చేసినటువంటి ధర్మకార్యము ద్వారా, దైవబిడ్డలకు ఇచ్చినటువంటి దాని ద్వారా, దేవునికి ఇచ్చిన ద్వారా ఆమె పొందిన మేలులు చెప్తున్నా. కుమారుడు చచ్చిపోయినటువంటి ఏం చేయాలా? ఒకడే కొడుకు, పుట్టక కొడుకు చాలా సంవత్సరాలు పుట్టాడు, వాడే చచ్చిపోయాడు. ఇక ఆమెకి పిల్లలు కలుగుతారా? కలరు. వెంటనే ఎలీషా దగ్గర పరిగెత్తింది, అయ్యా నువ్వు రా, నా కొడుకు చచ్చిపోయాడంటే ఆయన వచ్చి బతికించాడు. ఎన్నో మేలు ఇప్పుడు చెప్పండి. ఒకటి, కొడుకు పుట్టాడు. అర్థమైందా? ఆమె దైవబిడ్డలైన వారికి చేసిన సేవకు బట్టి ఒకటి కొడుకు పుట్టాడు. రెండోదిగా చెప్పండి, చచ్చిపోయినట్టు కుమారుడు బతికించాడు. అర్థమైందా? మూడోది ఏంటంటే 7 సంవత్సరాలు అక్కడ కరువు వచ్చేసింది ఆ గ్రామంలో. కరువు వస్తే ఎలీషా చెప్పాడు, ముందే చెప్పాడు, నాకు ఇంత మేలు చేసింది కదా, ఈమె కరువులో సాగకూడదు, అమ్మా కరువు వస్తుంది, దేవుడు నాకు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళిపో అని. ఫిలిస్తీన్ దేశం 7 సంవత్సరాలు వెళ్ళిపోయి, ఈమె అక్కడ వెళ్ళిపోయేలాక వీళ్ళ బంధు జనాంగాలు ఏం చేశారంటే, వాళ్ళ మొగుడు కూడా ముసలివాడు అయిపోయాడు, చచ్చిపోయాడు, ఇదంతా ఈమె అక్కడ ఆడమే కదా, వీళ్ళ పొలాలంతా ఆక్రమించేసుకున్నారు. ఆక్రమించుకున్న తర్వాత ఆమె మళ్ళా వచ్చింది, తన ఇంటికి వచ్చింది. కరువు అయిపోయింది, మంచిగా పంటలు పండుతున్నాయన్నప్పుడు వచ్చింది. వచ్చేటప్పుడు అన్ని పొలాలు ఏమైపోయినాయి, ఆక్రమించుకుంటారు. బంధువులు, లోకస్తులైన వారు ఆక్రమించే, ఇది మాది అంటున్నారు. అప్పుడు ఏం చేసిందంటే ఆమె రాజు దగ్గర మాట్లాడాలి, భూమి విషయం వెళితే అప్పుడే రాజు ఆ గెహాజీతో అంటున్నాడు, ఎలీషా చేసిన గొప్ప గొప్ప కార్యాలు చెప్పరా నాయన అంటానంటే, ఆమె అప్పుడే ఎంటర్ అయింది. వాడు అప్పుడే చెప్తున్నాడు, ఒక పిల్లవాడు చచ్చిపోతే ఆ పిల్లాడు బతికించాడు ఎలీషా అన్నాడు. అంతే అనగానే చూడంగానే ఆ అమ్మాయి అక్కడే ఉంది. ఆమె ఇది వీడే చచ్చిపోయినట్టు బతికింది, వీడే వాళ్ళ అమ్మ ఇదే అని చెప్పేలాకల్లా చూడండి. రాజు వెంటనే నిజమేనా అంటే, అవునయ్యా నిజమే అంటే, వెంటనే నీ భూమి అంతా కూడా మళ్ళీ నేను నీకు ఇప్పిస్తే, ఎవడో తీసుకున్నాడో వాడికి ఆజ్ఞ ఇచ్చేసాడు, మర్యాదకి ఈ భూమికి ఇచ్చేయాలని. ఆమె చేసింది సేవ ఎంత చెప్పండి? ఒక దైవజనుడికి కానీ దేవునికి కానీ ఎంత చేసి ఉంటుంది? స్వల్పంగా కొలతైనా చేసింది, ఎక్కువ చేసింది. ఏమి ఇస్తాకన్నా పెద్దగా ఆ కోట్లు కురిపించిందా? కాదు, కొద్దిగా వేసింది. కానీ ఆ కొద్దికి ఆమె పొందిన మేలులు ఏమిటి? కొడుకు పుట్టినాడు, చచ్చిపోయినాడు, బతికించినాడు, మరి తన భూమి అంతా కూడా ఆక్రమించుకుంటే అంతా కూడా ఆమె మళ్ళీ తిరిగి చూడండి. ఏది కూడా దేవుడు మన దగ్గర ఆయన ఉచితంగా తీసుకోడు. మనం ఇచ్చేదానిని బట్టి మనకు ప్రతి అవసరత ఆయన ఏం చేస్తాడు? తీరుస్తాడు. అందుకే దైవబిడ్డలు మాకు నేర్పించేదంటే ఇవ్వడం నేర్చుకోవడం. ఒకవేళ మేము దైవ సేవకులం కాబట్టి తీసుకోవాలి, మళ్ళీ కూడా ఇచ్చే వారంగా ఉంటున్నాం. మరి మీరు విశ్వాసులు అయితే ఏం చేయాలా? తీసుకోవడం ప్రాముఖ్యం కాదు, ఇవ్వడం అనేది ప్రాముఖ్యము నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక దినాన మనము చేసినవన్నీ కూడా పరలోకంలో అవి మనకు ఉంటాయి. ప్రభు అన్నాడు, మీ ధనము బీదలకు ఇవ్వండి. ఎందుకు? పరలోకంలో కూర్చుకోండి. మనము ప్రభువుకి దైవ సేవకి ఇచ్చినటువంటి ధనము కానీ ఎంత ఏదైనా సరే అదంతా కూడా మన లెక్కలోకి ఎక్కడ ఉంటుంది చెప్పండి? పరలోకం. మనకంటూ ఒక ఇల్లు ఉంటుంది,
ప్రభు దగ్గర పోయిన తర్వాత ఆ ఇంటిలో మనం చేసిన ధర్మకార్యాలకన్నిటికీ కలిగినటువంటి డబ్బు ఆడు ఉంటుంది, లేకపోతే ఏముండదు. ఒకసారి ఒక దైవజనుడికి, ఆ పెద్ద దైవజనుడికి కల వచ్చింది. కల వస్తే ఆయన పడుకోనాడంట, పరలోకంలోకి వెళ్ళిపోయినాడు. తగతగ మెరిసే పరలోకం వెళ్తా ఉంటే ఆ భవనాలు అవి అసలు భూలోకంలో ఎంత పెద్ద భవనమైనా దేని పనికిరాదు. ముఖేష్ అంబానీ యొక్క ఇల్లు కూడా పనికిరాదు. అట్లాంటి ఇల్లు ఉన్నాయి, అంతా బంగారే, బంగారు రత్నాలంతా ఉంటుంటే వెళ్తా ఉంటే పెద్ద బంగ్లా చూశానంట. మరి నాయన ఇంత పెద్ద బంగ్లా, నేను పెద్ద సేవకుని కాబట్టి ఈ బంగ్లా నాకే ఉంటుందిలే అనుకున్నాడు. దేవదూతను అడుగుతున్నాడు. దేవదూత తీసుకోబోతారు కదా, చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారు, ప్రభు బిడ్డల్ని దేవదూత పోయితారు పరలోకం పోతా అంటే ఆ పెద్ద బంగ్లా ఎవరిదయా, అంత పెద్ద బంగ్లా ఉండదంటే ఆ పెద్ద బంగ్లా మీ ఇంట్లో పనిచేసేటోడిది అని అంట. వాటిలో పనిచేసేవాడు కూడా ఇక్కడ చూసిన కొరినేళ్ళు ఇంట్లో ఎవరు చేస్తున్నారు, సైనికులు కూడా ఏం చేస్తున్నారు, భక్తి పరులై ఉన్నారు. ఆ వ్యక్తి తెలుసుకొని మరి తన ఇంటికి అంటే పరలోకములకు తన కట్టుకోవడానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఈ భూలోకంలో దాన ధర్మాల ద్వారా వేసి అవి పరలోకం పంపిస్తే దేవుడు ఏం చేశాడు, దాంతో ఇల్లు కట్టేశాడు కదా, పెద్ద ఇల్లు కట్టాడు. ఇది మీ ఇంట్లో పనిచేసే పని వ్యక్తిది అన్నాడు. వా, మా ఇంట్లో పనిచేసేది ఇంత ఇంకా నాదంత ఉంటుందో అని ఇంకా బాగా ఆలోచిస్తానంట. పోతా ఉంటే ఒక చిన్నది, అది కూడా బంగారుదే, దానికి పెద్ద చిన్న గుడిసెలాగా ఒక రకం ఉందంట. ఇది చూస్తుంటే ఏందయ్యా ఇది ఇక్కడికి తీసుకొచ్చినావు, ఇంకేడన్నా పెద్ద ఇల్లు లేదా, అక్కడ అన్ని పెద్ద ఇల్లు ఉంటాయి కదంటే ఇదేనా నాయన నీ ఇల్లు అన్నాడు. అరే ఇంత చిన్న ఇల్లా, నేను పెద్ద భూలోకంలో ఎట్లా బతికినాను, నా బతికేమిటి, నేను ఎట్లా బతికాను, ఎలాగున్నాను, నా స్థాయి ఏమిటి అంటే నీ స్థాయి ఇక్కడ ఇంతే, నువ్వు కింద స్థాయిలోంచి నువ్వు పంపించిందే, నువ్వు ఏం పంపించినావో అర్థమైందా, నువ్వు ఏమి రాయి రప్ప ఏమేమి పంపించినావు, బంగారు గింగారు ఏమేమి పంపించినావో దాన్ని బట్టి ఏడ కట్టింది. నువ్వు పంపించింది కొద్దిగా కట్టినావు, కొద్దిగా పంపించావు కాబట్టి కొద్దిగా ఇల్లు. వాడు నీ పనివాడు పంపించింది ఏం పంపించాడు, వాడు కట్టుకోవాలంటే పెద్ద ఇంటికి కావాల్సిన సామాగ్రి అంతా పంపించాడంటే అర్థం ఏమిటి, దాన ధర్మాలు దేవునికి ఇవ్వడము, దేవునికి అర్థమైందా. దానిని బట్టియే ఈ లోకంలో మనకు ఎంత విలువ ఉన్నా అంత వేస్ట్. దేవుడి దగ్గర మన విలువ ఉండాలి. ఈ లోకంలో మనకు ఎంత కలిగి ఉన్న అంత వేస్ట్, దేవుడి దగ్గర మనకు కలిగి ఉండాలి. ప్రభు కూడా అని చెప్పిందంటే నీకు కలిగిందంతా అమ్మేసి నన్ను వెంబడించు. అమ్మేసి అని కూడా కాదు, బేదలకి ఇచ్చి అన్నాడు. అర్థమైంది మీకు, అప్పుడు నీకు పరలోకంలో నీకు ధనము కలుగుతుంది. ఆ మాట అన్నాడా కదా, పరలోకంలో మీకు ధనం కలుగుతుంది అంటే ఇవ్వమని చెప్తున్నాడు. మన జీవితంలో ఎప్పుడు చూసిన చేతులు ఇటు బిగుసుకున్నామనుకో ఏమవుతుంది చెప్పండి, ఇటే పట్టకపోతాయి. ఇటు మనం ఇట్లా చేయి దాపి ఇట్లా ఇస్తున్నాకో ఏమవుతుంది, ధారాళంగా, అర్థమైందా, ధారాళంగా ఫ్రీగా. అంటే మనం ఇచ్చుటని, అందుకే కొర్నేలి తన జీవితంలో నేర్చుకున్నది ఏంటంటే అనేకులకి దాన ధర్మము, దేవునికి. కానీ లోకస్తులు ఏం చేస్తారు, లోకస్తులు కూడా మరి వారు ప్రభువు తెలియకపోయినా కూడా లక్షలు వేలైనా సరే దేవుని యొక్క ఆ దేవాలయాలకి అన్నిటికీ కూడా వాళ్ళు ఉచితంగా ఇచ్చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇచ్చినా కూడా ఆ దాంట్లో వాళ్ళు ఏదో ఉద్దేశించి ఇస్తారు. ఇదో మా తాత మా అబ్బా ముందు కాలం నుంచి ఉన్నారు, వాళ్ళకి పేర్లు రాయండి అనే ఉద్దేశం. అంటే మొత్తాన్ని మాత్రం ఆ దేవునికి ఇస్తున్నారు. అర్థమైందా, హుండీలలో పడతా ఉంటాయి డబ్బులు, తిరుపతి హుండీలలో కోట్లు లక్షల కోట్లు, ఒక్క రోజుకే 2-3 కోట్లు వస్తాయంట, కోట్లే. అర్థమైందా, కోటు. ఒకడేమో మన ఎక్కడో చెక్కు రాసేసాడు, ఎంత 50 కోట్లు 60 కోట్లు చెక్కు రాసేసాడు. ఊరికి చెక్కు రాసి దాంట్లో వేసాడు. వాడు ఎంతో లక్షాధికారం ఉండాలి చెప్పు, కోటిస్తాడు. అంటే దేవుని తెలియని వారే ప్రభువుకి ఇస్తూ ఉంటే దేవుని తెలుసుకున్న మనం ఏం చేయాలా చెప్పండి, ప్రభువుకు మనము ధారాళంగా ఇవ్వాలి. ఎందుకంటే ఏది కూడా మనము, అందుకే మంచి ఒక ధనవంతుడు తన ధననిధిలో నుండి పరలోకంలోకి తన ధననిధిలోంటి వస్తాయి. ఆ దరిద్రుడు తన చెడ్డ నిధిలో నుండి ఏం తీసుకొస్తాడు, మనం తీసుకుని వెళ్ళేటప్పుడు ధర్మకార్యాలు, మంచి కార్యాలు, దేవునికి ఇచ్చినవన్నీ కూడా మన వెంటనే వస్తాయి. మనం తీసుకు వెళ్ళలేనప్పుడు ఏమొస్తాయి, ఏమి రావు. అర్థమైందా, చాలామంది చూసినా మేము ఎంత పిసినారుతనం అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని తెలుసుకున్నవారు ఎవరో లోకస్తులైన వారు కాదు, దేవుని తెలుసుకున్నవారు వారు దేనికి పనికి రాకుండా ఉంటున్నారు. దేవుని తెలుసుకొని కూడా వారి బ్రతుకు దౌర్భాగ్యపు జీవితంలో ఉంటాం. ఎందుకు కారణం ఏమిటి, ఏం చేసుకుంటాం,
చచ్చిన తర్వాత కూడా మనం ఏమన్నా తలకాయ వేసుకొని పెట్టుకుంటామా? ₹1 మన దగ్గర ఉంచుతారా చెప్పండి? ₹1 ఉంచుతారా? కనీసం ముక్కు పుడక దగ్గర మనం ఉంచుతారా? చచ్చిపోయిన తర్వాత ఉంచుతారా? ఉంచరు. ఒకసారి నేను గుర్తుకు రాదు, ఆమె రాహేలమ్మ అని ఒక ఆమె చచ్చిపోయింది. రాహేలమ్మ పౌలు గారి యొక్క కూతురు, అంటే మేము మొట్టమొదటి సేవ చేస్తున్న దగ్గర. ఆ అమ్మాయి కొద్ది పిచ్చి పిచ్చిగా ఉంటుంది. సరే, అమ్మాయి చచ్చిపోయింది, మామూలుగా చచ్చిపోయింది. నేను కల్లారు చూసి గొంత వినారు, బుడిచిపెట్టే సమయంలో ముక్కు పొడకుందండి. నేను కల్లారు చూస్తున్నా, ముక్కు పొడక ఎంత ఉంటుందంతే, ఎంత ఉంటుంది. అయితే అంత విలువ తెలుసు ప్రజలకి, ఇంత బంగారైనా సరే వీళ్ళే తెలుసు. ఊరికే చచ్చిపోయిన దానికి అది ముక్కు పొడక ఎంత పీకోనే, అది రాలా, పట్టి పీకినాడు. నా కల్లారు నేను చూసి నేనే సమాధి చేసినాం. కల్లారు పీకినాడు. ఒరే, ముక్కు పొడక కూడా ఉంటుంటే చచ్చిన తర్వాత ముక్కు పొడక కూడా బంగారు బాడీ పైన ఉండకూడదు. అర్థమైందా? అంటే అన్ని లాక్కోవడమే కానీ ఏం ఉండదు. మనం అనుకుంటాం పోతామంత పాడని తీసుకోపోతాం, ఏం లేదు. కనీసం ముక్కు పొడక కూడా తీసేద్దాం. అయితే మంచి క్రియలు ఏమిటి? అవి మనం చనిపోయినా సరే మనతో పాటు వచ్చేటి, మనం చేసినటువంటి ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, దేవుడికి చేసినటువంటి దేవుడి కొరకై చేసినటువంటి అన్ని సమర్పణ కలిగిన అన్నీ కూడా మనతో పాటు వస్తాయి. అంటే ఇవి మనము ఇక్కడ చేసే కార్యాలన్నింటిని బట్టే దేవుడు అక్కడ మనకు కావాల్సినటువంటి భవనాన్ని కడతాడు. మనం ఇక్కడ ఇస్తేనే కదా, ఇక్కడ మనం అక్కడ పోవడానికి డబ్బు సమకూరిస్తే దానిని బట్టి ఆయన ఏం చేస్తాడు, నువ్వు ఎంతగా సమకూరుస్తావో నీ ఇంటి కొరకై కదా. ఒక ఇల్లు కట్టుకోవాలనుకో, ఏం చేస్తామో, ₹1,00,00,000 పెట్టి మనం ఇల్లు కడుతున్నాం అనుకో, ₹1,00,00,000 సమకూర్చుకుంటాం కదా. సమకూర్చుకున్న తర్వాత అప్పో సప్పో చేసి కూర్చుకుంటాం. తర్వాత ₹1,00,00,000 ఆ ఇంట్లో ప్రవేశిస్తా. ఏమి లేకుండా కొట్టుకుంటామా ₹1,00,00,000? మన వల్ల అవుతుందా? కాదు. అట్లాగా పరలోక రాజ్యంలో కూడా మనకంటూ ఒక ఇల్లు, ధనం. అందుకే కొర్నేలి ప్రభువుని ఎరగక మునిపే ఆ యొక్క ఇచ్చే విషయంలో ఉంటే, ఎరిగిన తర్వాత ఇంకెంతగా చేసే వచ్చాడు. ప్రభువు కొరకై సమస్తమును వారు ధారాళంగా. కొంతమంది ఎట్లుంటారంటే అదే అననీయ సప్యరాలాగా ఉంటారు కొంతమంది కుటుంబాలు. ఎంత ఉన్నా కూడా వారికి దరిద్రం సరిపోదు, ఎంతైనా ఉండని సరిపోదు, ఇంకా కావాలని తెస్తా అంటారు. లోకస్తులు అట్టుంటారు. ఎంత ఉన్నా ఎంత చేసినా అరే ఇంకా ఇంకా ఇంకా. వీళ్ళకిద్దరికి అననీయ సప్యరాకి ఏం చేసింది దేవుడు చెప్పండి? మనకు తెలుసు కదా ఆ జీవిత చరిత్ర. ఏం చేశాడు అననీయ సప్యరా? అందరు కూడా భూములు, విశ్వాసులైన వారు భూములు చరస్థిరాతులు అమ్మేసి ఏదో కొద్దిగో గొప్పగో బతకడానికి పెట్టుకొని ఇక అన్నీ తీసుకుపోయి ఎవరి దగ్గర పెట్టారు? పేతురు పాదాల దగ్గర పెట్టారు. అయ్యా, పెద్దల దగ్గర తీసుకోపోండి, బేదల వారు ఉన్నారు. ఎవరు బేదలు? విశ్వాసులైన వారు బేదలు ఉన్నారు, వారికి అందరూ కూడా మీరు ఇచ్చేయండి అని ఇచ్చేయడం. వీళ్ళు కూడా ఏం చేశారు? మనం కూడా అమ్ముదాం, మనం కూడా చేద్దాం. వాళ్ళు కూడా విశ్వాసులే, మామూలు కాదు, విశ్వాసులే. మనం కూడా అమ్ముదాం. ఏం చేశారు? అమ్మినారు. అమ్మి ఒక 10 లక్షలు వచ్చింది అనుకోండి. 10 లక్షలు వస్తే వారు అందరూ చేసే పని ఏంటి? 10 లక్షలు తీసుకుపోయి ఆడ పెట్టాలి. అర్థమైందా? నీకు ఏమైనా కావాలంటే కొద్ది తీసుకోవాలి, ఇంకంతే, అట్లే వెళ్ళిపోవాలి. వీళ్ళేం చేశారు? ఒరే 10 లక్షలు పోతుంది, నాకెట్టా, మన ఇద్దరికెట్టా, వృద్ధాప్యలో మనకు కూడా కావాలి కదా, కాబట్టి కొంత తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత కదా ఎవడు చూసినాడు? పేతురు చూసినాడా? యోహాను చూసినాడా? యేసు చూసినాడు? ఎవడు చూసినాడు? ఎవరు చూడలే. కాబట్టి దాన్ని తీసుకుని పక్కన పెట్టుకున్నారు. ఏ పెరిగినట్టు నంగి అంటారు, నంగిలాగా గమ్మగా పోయి అయ్యా ఇదో ఇంతే అని చెప్పినారు. పేతురు తెలుసు, దేవుడు ఆత్మ చెప్తాడు కదా, వాడు మోసం చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. అంతా ఏమో తెలిసినటోళ్ళ మాదిరిగా, ఇచ్చినటోళ్ళ మాదిరిగా, అంతా ఇచ్చినటోళ్ళ మాదిరిగా అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళ కథ చూడండి అంటే, అప్పుడు పేతురు, ఇంతేనా నువ్వు అమ్మినావు అంటే, ఇంతేనయ్యా. మరి మామూలుగా అబద్ధం తెలిసిపోయినప్పుడు ఏం చేయాలా? ఒప్పుకోవాలి మర్యాదగా. ఇంతేనా అంటే, నిజమేనైనా, ఏది తెలిసినట్టుండదు రోయ్, ఈయన ఆత్మ కలిగినట్టు మళ్ళీ లేనిపోంది అవుతుంది, అయ్యా కొద్ది దాచుకున్నావు సరిపోయా, ఇంతే అన్నాడు. అంతానే ఇంకా పేదరు కోపం వచ్చింది. ఇంకా దేవుడు నావాడు చెప్పారు, అక్కడ ఆడి తెచ్చాడు. ఏమైనా తీసుకుపోయినాడా? అమ్మగారు ఏం ఎరగడం వచ్చింది, ఆమె కూడా ఎరగడం వచ్చి వచ్చింది. ఏమొచ్చే, ఏమమ్మా ఇంతేనంటే, ఇంతేనా అంటే నా మొగుడు చెప్పింటాడులే, నేను కూడా అదే మాట పలకపోతే బాగుండదు, ఇంతే అన్నాడు. అంటేనే ఆయన కూడా అన్నాడు, నీ మొగుడు దగ్గరికి నువ్వు కూడా బొమ్మ అని. అయితే అక్కడే ఇప్పుడు తెచ్చిపోయింది. ఈ డబ్బంతా ఏమైపోయింది చెప్పు? మర్యాదగా ఇచ్చింటే దాంట్లో ఒక
లక్షణ వచ్చింది కదా ఆమెకు, 10 లక్షల్లో లక్షణ వచ్చింది, అసలుకే ఏమి లేకుండా. అర్థమైంది మీకు ఇప్పుడు? కాబట్టి దేవునికి ఇచ్చే దాంట్లో కసరు కొసురు ఇవన్నీ కూడా పనిచేయవు. ఇవ్వాలనుకుంటే దేవునికి సంపూర్ణంగా మనం ఇవ్వాలి. ప్రభు ప్రతిదీ లెక్కేస్తాడు. మనం ఎట్లాగా లెక్కేస్తామో, డబ్బు విషయంలో ఎలాగ లెక్కలు కలిగి జీవిస్తామో, దేవుడు కూడా మనకు దేవుడిచ్చిన దాంట్లో కూడా లెక్కలేస్తాడు. అర్థమైందా? నాకెంత ఇచ్చిన, మనం ఇప్పుడు లెక్కలు ఇంట్లో రాసుకుంటా అంటాం. కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుంది, పిల్లలకి ఎంత ఖర్చు అవుతుంది, రోగాలకి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ లెక్కలు రాసుకుంటాం కదా. రాసుకున్న తర్వాత లాస్ట్లో ఎంత మిగులుతుంది, ఇవన్నీ లెక్కలు రాకుండా మనం ఉంటామా? అన్ని లెక్కలు వేస్తాం. దేవుడు కూడా లెక్కలు వేస్తాడు. నాకెంత ఇస్తున్నాడు, ఇచ్చిన దాంట్లో మరి ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఇచ్చిన దాంట్లో ఎలాగ చేస్తున్నాడు, నాకెంత ఇస్తున్నాడు అనేదానికి లెక్కలు రాస్తాడు. మనం ఆయనకెంత ఇచ్చే దాంట్లో లెక్కల్లో తప్పిపోయినాం అనుకో, ఇంకంతే, అదే మనం తప్పిపోయేది అక్కడ. కాబట్టి ప్రభువుకు ఇచ్చిన వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే ఎప్పుడు కూడా నష్టపడాడు. అది గుర్తుపెట్టు. ప్రభువుకు ఇవ్వని వాడు ఎప్పుడు దరిద్రుడే. ఆ దరిద్రత మన కుటుంబాల్లో కూడా వస్తుంది. ఎప్పుడు దరిద్రతే. ఎందుకు? నువ్వు ప్రభువుకి ఇవ్వలేదు కాబట్టి ఆ దరిద్రత మన జీవితాల్లో ఉంటుంది. కొర్నేలి ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, కొర్నేలి రక్షణ పొందక మునుపు నుంచే ఏం చేస్తున్నాడు? దాన ధర్మాలు చేస్తున్నాడు. రక్షణ పొందిన తర్వాత ఇంకా ఎక్కువగా ప్రభుకి. ఎందుకు? ఇదంతా మనం ఏం చేసుకుంటాము? దీనంతా కూడా మనం ఏం చేసుకుంటాం చెప్పండి? దేవుని బిడ్డలకి మనం ఎప్పుడైతే వారికి ఇస్తామో, పరలోకంలో మనకు ఒక స్థాయి అనేది మనకు దేవుడు ఇస్తాడనే దృక్పథం, అది చెప్పాడు కాబట్టి అలాగే చేస్తాం. మన కుటుంబాలు కూడా ఎలాగ ఉండాలంటే ప్రభువుకు ఇచ్చేవిగా ఉండాలి. కొసురు కొద్దిగా ఇలాంటి పనికిరావు. ఆ దేవుడు అవి కూడా అసహ్యించుకుంటాడు. అలాంటి యొక్క అసహ్యమైన జీవితం మనకు వద్దు. నేను చెప్తున్నా కదా, నా జీవితంలో మా సంఘాల్లో జరిగినవి చెప్తున్నా. మరి గవర్నమెంట్ జాబ్ వాళ్ళు దేనికి పనికి రాకుండా ఉంటున్నారు. ఎందుకు? జాబులు ఉన్నాయి, నెమ్మది లేదు, ఇల్లు కట్టుకుంటున్నారు, నెమ్మది లేదు, ఇంట్లో నెమ్మది చేయడు దేవుడు. అర్థమైందా మీకు? ఎక్కడ నెమ్మది చేయడు? ఇంట్లోనే. బయట నెమ్మది కాదు. ₹1,00,000 వస్తే 2 రోజులకే పోతుంది. 2 రోజులకే ₹1,00,000. ఎట్టపోయిందిరా అంటే దానికి కారణం ఏంటి? మనం చేసిన తప్పే, ఇంకేం లేదు. మనం ప్రభుకి ఇస్తే ఆ ₹1,00,000 మిగులుతుంది. కారణం అదే. పిల్లలు చెడిపోయి ఉండారు, వచ్చిన దెబ్బతో కూడా పాడైపోతుంది. అన్యాయంగా వారు చేసే తప్పులకి ఈయన చేతిలోంచి కట్టాల్సి వస్తుంది. కారణం ఏమిటి? దేవునికి ఇవ్వక. అన్నీ తెలియక కాదు, తెలిసినోటోడే. ఎన్నో 30 సంవత్సరాల నుంచి విశ్వాసే. కారణం ఏమిటి? తన జీవితంలో ఇటీవల కూడా మా దగ్గరికి రాజకీయ నాయకులు మన క్రిస్మస్కి వస్తే కేకులు కోసినారంట. వాళ్ళకి తీసుకొచ్చే టీ కూడా దాంట్లో రాశానంట. ఇప్పుడు నాకు తెలిసి ఇంకా చెప్పలే. టీ 10 మందికి టీ వేస్తే ఆ టీ కూడా దేవుడి లెక్కలు రాశానంట. ఒక కేకు తెప్పించానంట. ఆ కేక్ కూడా దేవుడి లెక్కలు రాశానంట. ఏం చేయాలి చెప్పు? ఏమన్నా కేక్ కూడా నువ్వు దేవుడి లెక్కలు రాసినావా ఎట్లా అంటే, కాదన్నా కొద్ది తెచ్చినాను, నేను కొద్ది వేసుకున్నా అంటే ఆ కొద్దిగా నీకు అది తక్కువనా? ఒక కేకు అర్థమైందా? 400, 500, అది నీకు ఒక లెక్కనా? దాన్ని కూడా దేవుడు ఏది అట్లా వేసినావు? దేవుడి లెక్కలు వేస్తాడు ఎవడైనా? ఏ దరిద్రుడైనా వేస్తాడా దేవుడి లెక్కలు? అట్టాడు దరిద్రతనే మన జీవితంలో పాడైపోయి. ఇలాంటి ఎంతమంది చూసినామో ఒకటి గుర్తుపెట్టుకుందాం. ప్రభువుకు మనము కొర్నేలు మనకు నేర్పుతుంటే ఇవ్వడం, దేవునికి ఇవ్వడం, అది ఎంతకైనా సరే ఇవ్వడం, సమర్పణ. దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. మనం ఎంతగా ఇచ్చినామో దానికి వడ్డీ. ఇప్పుడు చూడండి, ఎల్ఐసి అవన్నీ వడ్డీ ఉంటాయి బ్యాంకులలో. మనం ఎత్తి పెట్టేదాన్ని బట్టి దానికి ఏం చేస్తాడు? వడ్డీతో సహా ఇస్తాడు. మనం తీసుకుంటాం కదా వడ్డీతో. మనం ఎంత ఇస్తుంటున్నామో దానికి వడ్డీ చేసేవాడు మళ్ళా చివరికి మనకు అవసరమైనప్పుడు, మనకు తీసుకున్నప్పుడు మనకి ఇస్తాడు. కాబట్టి ప్రభువుకి ఇచ్చే దాంట్లో కూడా దేవుడు ఎప్పటికీ మర్చిపోడు. వడ్డీతో సహా మనకు అన్నీ కూడా ఇచ్చేస్తాడు. కాబట్టి విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. కొర్నేలు జీవితంలో 3 విషయాలు గుర్తున్నాయి. ఏమిటి చెప్పాము చెప్పండి? మొట్టమొదటిగా కొర్నేలు జీవితంలో ఏం జరిగింది? రక్షణ కార్యము జరగలేదు కదా. రక్షణ కార్యం జరగలేదు. కైనా ధర్మకార్యాలు, మంచి కార్యాలు చేస్తానే ఉన్నాడు. కానీ చెప్పాడు దేవదూత, నువ్వు పోయి పేతురు పిలిపించుకో, అతను మీకు దేవుని గురించి మాట్లాడారు, యేసు నామం గురించి చెప్తాడు అన్నప్పుడు పిలిపించినప్పుడు ఆ వాక్యం చెప్పినప్పుడు రక్షింపబడ్డారు, పాపక్షమాపణ పొందారు. ఇన్ని చేసి పాపక్షమాపణ లేకపోతే అర్థమైందా?
కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు మీరిద్దరు పాపక్షమ ఎప్పుడు? కొత్త సంవత్సరం, రెండో సంవత్సరం ఎప్పుడు? అసలుకే వద్దా, నాకు చేసుకునే వద్దట. పాపక్షమాపణ ఖచ్చితంగా మనకు అవసరం. అర్థమైందా? ఎప్పుడు? ఇప్పుడే, ఈరోజే, ఈ క్షణమే మనం పాపక్షమాపణ పొందాలి. ప్రభువుకు మన హృదయంలో చోటు, అది మనం తెలుసుకోవాలా. అది చాలా ప్రాముఖ్యమైనది. రెండోదిగా ఏం చూస్తూ వచ్చాము? కొన్ని విషయాల్లో భయము భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. భయభక్తి, దేవుడు అంటే, దేవుని బిడ్డలంటే, దైవ సన్నిధి అంటే, దైవ కార్యాలంటే ఎట్లున్నాయి? అతనికి భయము కలిగిన వాడుగా జీవిస్తూ వచ్చాడు. మూడోదిగా ఏం చూస్తూ వచ్చాము? చెప్పాలి ఇస్సాకన్న, ఏం చూస్తూ వచ్చా చెప్పండి. దానం ధర్మాలు దేవుడికి ఇచ్చే విషయంలో, ప్రజలకు ధర్మము, దేవుడికి ధర్మం కాదు. అర్థమైందా? మనం ఆయన ఇస్తే మనం బతుకుతా అన్నాం. దేవుడికి ధర్మం కాదు, ప్రజలకు ధర్మం. అయితే మనము దేవుడికి సమర్పణ. అర్థమైందా? దేవుడికి సమర్పణ, ప్రజలకు ధర్మం. అది కొన్నేళ్ళు నేర్చుకున్నాడు, మనకు కూడా నేర్పుతా ఉంటున్నాడు. మనం కూడా ఇచ్చేది నేర్చుకోవాలి, పుచ్చుకుండేది కాదు. ఇచ్చేది మనం నేర్చుకున్నప్పుడు దేవుడు ఒక దినాన మనం చేసిన దాని అంతటికి, ఒకవేళ ఇక్కడ లేకపోయి ఉండొచ్చేమో కానీ పరలోకంలో మనకంటూ ఒక ధనమని ఆయన సిద్ధపరుస్తాడు. దాన్ని మనం పోగొట్టుకోము. ప్రభువు నామం ద్వారా చేసిన ప్రతిదీ కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అలాగ మనం జీవిద్దాం. కొర్నేలు జీవితం మనకి ఎంతో ఆదర్శప్రాయమైంది. అలాగ ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. వస్తావా? లేదొస్తావా? పక్కన ప్రియమైన తండ్రి యేసువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాత్రి కాల్చండి విశాఖన్న గృహంలో కుటుంబంలో సంఘంలో దాసంగా రావడానికి వచ్చారు. తండ్రి ప్రభా, మీ గృహంలో వచ్చి మీ రక్షక ప్రాణప్రియులను ఆరాధించటకు, పూజించటకు, మీ వాక్యం ద్వారా నేను మా హృదయంలో సవరించుకుంటూ నూతన స్థిరపరచబడ్డాను. ప్రభా తండ్రి, సిద్ధపరిచిన దానికి స్తోత్రాలు తండ్రి. తండ్రి, మాలో ఉన్న లోటుపాటు విని దేవుడు, మీరు మాట్లాడే దేవుడు నమ్ముతున్నాం. మా అందరం ఏమి వాడుతున్నాం తండ్రి. ప్రభావ మీ మాటకు మేము ఉన్నప్పుడు మాకు అంత ఆశీర్వాదం ఉంది, ఐశ్వర్యం ఉంది తండ్రి. ప్రభావ సిద్ధపరచు ఇచ్చిన వాక్యం బట్టి ఉన్నారు. వాళ్ళ కుటుంబ ప్రాంతంలో కొన్నేళ్ళ గురించి చూస్తూ వచ్చాం. ఒక కర్నూలు ఎంతో భక్తిపరుడుగా ఉంటూ వచ్చాడు. అండుగా ఉండి ఆయన భక్తితో ఉన్నాడు, కానీ ముందుగా రక్షణ మారు మనసు లేదు చూస్తూ వస్తాం. అది మా జీవితంలో కూడా అనేసారి ప్రభావ తండ్రి, మేము ఒకవేళ రక్షణ మారు మనసు లేకుండా మేము చేసే ధర్మకార్యములు, నీతి కార్యములు ఆయన వ్యర్థంగా చూస్తూ వస్తాం. మేము ఏం చేసినా కూడా తండ్రి మన మురికి కూడా పెరుగుతూ సమానం ఉంది. నువ్వు కాపాడండి ప్రార్థిస్తున్నాం. అన్నిటిలో ప్రభావ మళ్ళా పేరు ద్వారా ప్రభావ తండ్రి మీరు మాడుతూ వచ్చారు. పేరు వాక్యం ద్వారా మాడి ఆయన కొన్ని సంరక్షణ అనుభవిస్తూ వచ్చాడు. ఇంకా తనలో భక్తిపరుడుగా ఉంటూ వచ్చాడు. భక్తిని మాకు అవసరం ఉంది. ఇంకా వేసుకో ప్రభావ తండ్రి. ప్రభావ మన భక్తిని అనుగ్రహించము ప్రార్థిస్తున్నాం. భయభక్తులు ఉండాలని చూస్తూ వచ్చాం. భయం భక్తి ప్రభు ఒక అనుచరుడు ఇలాగా భయం భక్తి ఉన్నాడు చూస్తాం. ప్రభావ మేము మీ వాక్యం అంటే, మీ ప్రజలంటే, మీ ఇల్లు అంటే భయం భక్తి మాకు అనుగ్రహించండి ప్రార్థిస్తూ అలా ప్రభావ తండ్రి. నేను తండ్రి తను చేసిన దాన ధర్మాలు చూస్తూ వస్తాం. తండ్రి ప్రభావ పెళ్ళైన వాడిని ప్రేమించేవాడుగా ఉంటూ చూస్తూ వచ్చాం. ఆ ప్రేమ తండ్రి ఇచ్చుకుంటూ పుచ్చుకోవడం
ఆశించేవారు మేము తండ్రి. మేము పుచ్చుకునే వారం కాకుండా ఇచ్చేవారంగా ఉండి సాధించండి. అవునా అన్ని సభ్యులు చూస్తూ వచ్చాం తండ్రి. అవును కాపాడండి ప్రార్థిస్తున్నాం. ఇంకా 5 ఉదాహరణ మాకు చూస్తూ వచ్చాం. కొన్ని చూస్తూ వచ్చాం. దాసులో కొన్ని అన్ని కుటుంబంలో రక్షించబడినవాడి తలో ఉన్న మంచి రక్షణ మనం చూస్తూ వచ్చాం. జ్ఞాపం చేసుకోండి ప్రార్థిస్తుంది. జ్ఞాపించుకోండి. ఇసుగారి కుటుంబాలను బలపరచండి ప్రార్థిస్తుంది. తండ్రి ఆ కుటుంబంలో ఆ బిడ్డల విషయంలో తది ప్రేమ మహిమ అప్పుడు సంపూర్ణ రక్షణ మానవకు దయచేయండి. బాప్తి సాక్షి చదువు ప్రార్థిస్తుంది. అన్నీ ఉన్న ప్రభు లేకపోతే ఉదయం ఇవ్వకపోతే లేని వారిని ఇంకా శూన్యం మా జీవితం చూస్తాం. ప్రభావ ఏం లేకుండా మీరుంటే రక్షణ మానవ అనుభవం ఉంటే మీరు అందించేవాడు ఉన్నారు. తండ్రి ఈ లోకంలో తండ్రి ఏం లేకుండా ఫలవరాజు అనుగ్రహించేవాడు ఆశీర్వదిస్తామని ప్రార్థించుకుంటూ వస్తున్నాం. ప్రోత్సహించి వాక్యం దీవించండి. వాక్యం మాడు కళ్యాణి నందు ఉపాసన మీతి మేరి మూల ప్రభావం రక్షణ మారమనసు కందించుకొని ప్రార్థించుకుంటూ వేసుకున్నాము. ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు ప్రభువా దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. కొన్నేలి జీవితాలు మా మధ్య తీసుకొస్తూ వచ్చారు. 3 విషయాలు: ధర్మకార్యాలు, భయభక్తులు కలిగి ప్రభువా తాను జీవిస్తూ వచ్చాడు. ప్రభువా మరి ఆ రక్షణ తాను పొందాడు. ప్రభు ఈ 3 కార్యాలు తన జీవితంలో ఉంటున్నాయి. ఈ కుటుంబంలో కూడా, సాగన కుటుంబంలో కూడా, ఇక్కడ వచ్చిన బిడ్డలైన వారు కూడా రక్షణాకారం చాలా ప్రాముఖ్యమైనది. అది లేకపోతే పాపక్షమాపణ లేకపోతే జీవితం అంతా కూడా వ్యర్థమే ప్రభా. ధనము, డబ్బు, అందము, చదువు, ప్రభా అధికారం ఇవన్నీ ఉన్నా కూడా రక్షణ లేకపోతే వ్యర్థం. అంత మాత్రం కాదు ప్రభా, రక్షింపబడిన మేము భయము కలిగి భక్తి కలిగి దైవ కార్యాల్లో ఉండడానికి అనుగ్రహించును ఆయన సహాయం చేయండి. అంత మాత్రం కాదు ప్రభా, దైవుడైన వారికి ధర్మం చేస్తూ తండ్రి దైవ సేవ కొరకై ధారా ఇచ్చుట్లో ప్రభా కొన్నేళ్ళు మాకు నేర్పిన మార్గంలో మేము వెళ్ళడానికి అనుగ్రహించును ఆయన సహాయం చేయండి. ఈ కుటుంబాన్ని దీవించి రక్షించి కనికరించండి. మీ దాసును బలపరచండి. మీ దాసునికి పనులు తోడని బిడ్డలు కూడా దీవించి వారి పట్ల ఉద్దేశ సంకల్పాలు నెరవేర్చండి. అక్కడ కూడా బాల్య ప్రభా సంపూర్ణ స్వస్థత నింపండి. ఏ సకల వాళ్ళ తల్లిగారికి కూడా ఆరోగ్యత నింపడం, వృద్ధాప్యంలో కనికరించండి ప్రభా. చివరి దినాన్ని తీసుకొచ్చావు. ప్రాముఖ్యంగా ఈ సంవత్సరం ఈ కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం, కుటుంబ వాగ్దానం, వ్యక్తిగత వాగ్దానం నెరవేరుస్తుంటున్నందుకు స్తోత్రాలు ప్రభా. మరి కొత్త సంవత్సరంలో కూడా కొత్త నూతనమైన వాగ్దానాలు వారికి అనుగ్రహించి వారి జీవితాలు నూతనమైనవిగా చేయవలసి మనం చేస్తుంటున్నాం. సహాయం చేయండి. మీకు మీ సేవ కొరకై ప్రభా నిలబడి మీ సేవ కొరకై ధారాళంగా తాను సమర్పణ కలిగి మీ బిడ్డలు కలిగి ఉండడానికి కుటుంబానికి మీరు దయచేయవలసి మనం అది ఒక గొప్ప బాధ్యత. కనికరించండి. వందన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ జరగబడిన పరిచయం బట్టి స్తోత్రములు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించాడు వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండు గాక. అందరికి ప్రేరణ.